సభ్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ, భాషా సంస్కృతి శాఖ ప్రభుత్వం పక్షాన అందజేస్తున్న సన్మానం. సంభావన అంటే సద్భావన, సమాదర భావన, సర్వేశ్వర దీవెన, సర్వ మానసికోల్లాస వీవెన. సరైన సమయానికి సరైన సమయంలో సరైన గుర్తింపే సన్మానం, ఎదలోతుల కృతజ్ఞతే సాదర సత్కారం. సత్కారం అందుకున్న శాస్త్రి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్న ముఖ్య అతిథి గారి సందేశం. మనకు తెలుసు, సహృదయ మాన్యులు ధన్యులు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి శ్రద్ధాభక్తుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ప్రతిరోజు ప్రతి పూట ఒక దేవుని గడపగా మారుస్తున్న మన నేటి ముఖ్య అతిథి గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారి ఉగాది సందేశం. ఈరోజు శోభాకృత నామ సంవత్సర పంచాంగ పఠన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, గౌరవనీయులు రమణాచారి గారు పెద్దలు, అదేవిధంగా సాంస్కృతిక శాఖ చైర్మన్ అయినటువంటి రసమై బాలకృష్ణన్ గారు, అదేవిధంగా గౌరవ పోలీసు డీజీపీ గారు అంజన్ కుమార్ గారు, ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ గారు, పంచాయత్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, మరి వేదికమైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, ఇతర పోలీస్ అధికారులు, సెక్రటరీసు, అదేవిధంగా వేణుగోపాల్చారి గారు, మామిడి హరికృష్ణ గారు, ముందు కూర్చున్నటువంటి పెద్దలు, పత్రికా మిత్రులు అందరికి కూడా శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు కూడా అందరికి శోభాకృత సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా సంతోష్ కుమార్ గారు పంచాంగ పఠనము మనందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచి గతంలో చెప్పినవన్నీ కూడా వర్షాలు బాగా పడతాయని చెప్పిన దాని విషయంలో గత సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి పరిపాలనలో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండడం మూలంగా వ్యవసాయ రంగం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా వారు చెప్పిన విషయంలో బాగా వర్షాలు పడతాయని చెప్పిన పంచాంగంలో చాలా సంతోషంగా తెలంగాణ ప్రజలందరూ కూడా, రైతాంగం అంతా కూడా, ప్రజాప్రతినిధులందరం కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే వర్షాలు పడితేనే వ్యవసాయానికి తాగునీరు కానీ సాగునీరుకు మనకన్నిటికీ లాభపడేది వర్షం వల్ల. పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడం జరిగింది. నిజంగా మరి పంచాంగ శ్రవణము పట్ల, పంచాంగ పఠనం పట్ల మేమంతా కూడా సంతృప్తిగా ఉండి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందంటే కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి, నాగారు సాగర్, శ్రీశైలం కనబడతా ఉంది. ఆ ప్రాజెక్టుల వల్లనే వ్యవసాయానికి లేదు, విద్యుత్ శక్తి బ్రహ్మాండంగా ఉంది, రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. పంచంగా మరి ఇక్కడ వచ్చినటువంటి వేద పండితులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. సాంస్కృతిక విభాగం రవీంద్ర భారతిలో ఈరోజు పంచాంగ పఠనం గావించినటువంటి సందర్భంగా సాంస్కృతిక విభాగం వారు మంచి అలంకరణతో మరి స్థానిక మరి ఆలోచనలతో ఇక్కడ అందరూ స్వాగతం పలికినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ శాసనసభ్యులు, గౌరవ అధికారులు, పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరోసారి శోభాకృత నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారి ఉగాది సందేశానికి ధన్యవాదాలతో దయచేసి అందరూ సహకరించాలి. మరొక 5 నిమిషాల్లో కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఇప్పుడు వేద పారాయణదారుల్ని ఆహ్వానిస్తున్న వేదికపైకి వై రామకృష్ణ శర్మ గారు, ఉజ్జయిని మహంకాళి ఆలయం సికింద్రాబాద్ చండీ పారాయణదారు వారు సన్మానం అందుకుంటారు. వై రామకృష్ణ శర్మ గారు, ఉజ్జయిని మహంకాళి ఆలయం చండీ పారాయణదారు.